జాగ్రత్తగా వినాలా. చాలామంది దేవుని మందిరంలో సెల్ ఫోన్లు వాడుతున్నారు. వాక్యం చూడటం, సెల్ ఫోన్లో పాటలు చూడటం ఇది తప్పు. సెల్ ఫోన్ ఇంటికాడ వాడేది, దేవుని మందిరంలో కాదు. దయచేసి ఇంకొకసారి అలా చేయొద్దు. ప్రతి ఒక్కరి దగ్గర తప్పకుండా బైబుల్, పాటల పుస్తకం రెండు ఉండాలి. రెండవది, నిలబడినప్పుడు బైబిల్ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నారు, అది కూడా తప్పే. బైబిల్, పాటల పుస్తకం తీసుకొని నిలబడాల. నువ్వు నిలబడ్డప్పుడు బైబిల్ ఎక్కడుంది? ఈ చాప తొక్కుకుంటూ తిరుగుతున్నావు. బయట నుంచి వచ్చినప్పుడు తొక్కుతావు, తడి కాళ్ళతో తొక్కుతావు. పిల్లలు రకరకాలుగా తిరుగుతూ ఉంటారు, దాని మీద బైబిల్ పెడుతున్నావు. దట్టు నిలబడ్డప్పుడు కాళ్ళకడ బైబిల్ ఉంటుంది. నీ చేతిలో ఉన్న బైబిల్ పేరేం పేరు? మరి పరిశుద్ధంగా ఉంచాలి కదా. అపరిశుభ్రమైన విధానంలో బైబిల్ వంటలో ఉంచుతున్నావు. రెండవది, మూడవది, లైన్లో కూర్చోట్లు ఎవరు? మీరు మసీదుకి వెళితే ఎప్పుడైనా ఆ మసీదులో నమాజ్కి వెళ్ళినప్పుడు శుక్రవారం వారికి మనలాగానే ప్రేయర్ జరుగుతుంది. ఎవడు చెప్పాల్సిన పనిలే. వచ్చినోడు వచ్చినట్టు ఫస్ట్ లైన్ అది ఫిల్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో ఆటోమేటిక్గా వాడు మోకరిచ్చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వాళ్ళు. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎంత క్రమాన్ని పాటిస్తారు వాళ్ళ మసీదులో. మనము దేవుని మందిరంలో ఎందుకు పాటించాం? మన భక్తి నిజమైంది కాదేమో అనిపిస్తుంది. భయం సంగతి అట్లా పెట్టు, ముందు భక్తి నిజం కాదేమో అనిపిస్తుంది. దేవుని భయం ఉంటే దేవుని మందిరానికి ఆలస్యంగా రావు. దేవుని భయం ఉంటే దేవుని మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించం. భయము, భక్తి రెండు ఉండాలా. గుర్తుంచుకోండి. సౌండ్ పెట్టు. నేను ఆడికాడికే ఉంటుండే, నువ్వు కూడా ఆడికాడికే పెడితే చాలా కష్టమైపోద్ది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభు మా రక్షకుడు పేరిట మీకు వందనాలు. నా షకేముగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు. నా కొరకు సిలువలో మీరు చేర్చబడుతూ వచ్చారు. దహన బలిలో బలి పశువు ఏ రీతిగా దహించబడుతుందో ఆ కలవరి సిలువలో నా కొరకై దహించబడి నా కొరకు గొప్ప రక్షణ మీరు ఇచ్చినందులకై స్తోత్రాలు. నా ఆశ్రయపురముగా, నా నిరీక్షణగా, నా యొక్క ఆశీర్వాదముగా మీరున్నందులకై స్తుతిస్తూ ఉన్నాను. మా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధులతో చేరి మిమ్మల్ని ఆరాధించే ధన్యత అపాత్రులు నాకు మీరు ఇచ్చారు. స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి ఆనందం పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించే విధానములు పొందుకున్నట్టుకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మీ బలను మా మధ్యలో ఉంచారు, మీ శరీరము, మీ రక్తం, అందుకై స్తోత్రాలు. ప్రభా, మీరు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలా. మమ్మలను పరిశుద్ధపరిచేది నీ వాక్యము, మీ రక్తము, మీ ఆత్మ. మీ వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన దేవుడుగా మాతో మాట్లాడు. రాగలుగుతూ వచ్చిన ప్రియులందరికీ స్తోత్రాలు. ఇంకెవరైనా ఎయిర్పోర్ట్లో ఉన్నారో తీసుకురండి. ఆ పాత్రను కరుణించండి, బలపరచండి, మరుగుపరిచి మీ నింపుదల స్వతంత్రం దయచేయి. శత్రువాడి కార్యములు మీ నామములో లయపరుస్తూ యేసు ప్రభు రక్షకుడు పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.
మన మధ్యలో ఉన్నది ఆయన శరీరం, ఆయన రక్తం. ఈ రొట్టె ద్రాక్షరసం సాదృశ్యం కాదు. ప్రభు అన్నాడు, ఇది నా శరీరము అన్నాడు. ఒక రొట్టెనెత్తుకొని ఇది నా శరీరము, ఒక పాత్రను తీసుకొని ఇది నా రక్తము. కాబట్టి ఇది సాదృశ్యమైంది కాదు. ఆయన శరీరం, ఆయన రక్తం. తర్వాత నేను గుంటూరు వెళ్ళడానికి ముందు ఏ వాక్యం చెప్పి వెళ్ళాను ఏమో, నెలన్నర అవుతుంది, ఏడ గుర్తుండేది? సంవత్సరం కింద తిట్టిన తిట్లు గుర్తుంటాయి. నెల క్రితం చెప్పిన వాక్యం గుర్తులే. దావీదు గొలియాతును జయించటం. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం. బైబిల్ది కూర్చో అక్కడ. 1 సమూయేలు 18, మొదటి 4 వచనాలు మార్చి చదువుదాం. మొదటి వచనం విలియం చదువుతాడు, తర్వాత వచనం మీరు చదవండి. 1 సమూయేలు 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాక సౌలు అతన్ని చేర్చుకుని. 3వ వచనం, దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో కూడా నిబంధన చేసుకునేను. మరియు యోనాతాను దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టుని తీసి దావీదునకు ఇచ్చాను. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. దావీదు తన పంపిన చోటుకి వెళ్ళిపోయి సుబుద్ధికి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీదను అతన్ని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. గొలియాతును చంపిన తర్వాత దావీదు యోనాతాను దావీదు పట్ల ఆకర్షితుడయ్యాడు. సౌలు కంటే కూడా యోనాతాను దావీదును అమితంగా ప్రేమించాడు, స్నేహితుడిగా భావించుకున్నాడు. ఒక మంచి స్నేహితులకి సాదృశ్యం దావీదు, యోనాతాన్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి చాలా గొడవలు జరుగుతాయి. దావీదుకి సౌలుకు మధ్య చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. అయినా కానీ యోనాతాను మధ్య, దావీదు మధ్య ఉన్న స్నేహం చెదిరిపోలా. రియల్ ఫ్రెండ్షిప్, నిజమైన స్నేహం. దావీదుకి యోనాతాన్ 4 వస్తువులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు చెప్పండి గట్టిగా. 4 వస్తువులు. ఏంటవి? ఒక్కొక్కటి. దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు. 4 అర్థాలు ఏంటి? దుప్పటి దేని గుర్తు, కత్తి దేని గుర్తు, విల్లు దేని గుర్తు, నడికట్టు దేని గుర్తు? ఇది మీ హోంవర్క్. నెక్స్ట్ సండే నాకు చెప్పాలా. చెప్పిన వాళ్ళకి మంచి క్యాడ్బరీ చాక్లెట్స్ ఇస్తారు. తర్వాత బైబిల్లో నిజమైన స్నేహితులకి కొంతమంది సాదృశ్యంగా ఉంటూ వచ్చారు. మొదటిది యోనాతాను, దావీదును చూసాం. రెండవ జంట ఎవరైనా చెప్తారా? నిజమైన స్నేహితులు
ఎనీబడి? 5-star చాక్లెట్. చెప్పొచ్చు, నో మైనస్ మార్క్స్. అబ్రహాము దేవుడు. మూడవది దానియేలు దేవుడి స్నేహితుడు అనలా, ప్రియుడు అన్నాడు. ఇంకా ఏమయ్యా ఇంత అన్యాయం? యోసేపు ఎవరికి స్నేహితుడు? నమ్మకమైన వాడు సాత్వికుడు మోషే స్నేహితుడు. టైమ్ ఈజ్ రన్నింగ్. యేసు ప్రభు శిష్యులు. ఎంత మందంగా ఉన్నారేది నాకు అర్థం కావట్లేదు. గ్యాప్ వచ్చింది కదా అంటున్నారు కదా. మొదటి జంట ఎవరు? దావీదు, యోనాతాన్. రెండవది అబ్రహాము దేవుడు. మూడవది యేసు ప్రభు శిష్యులు. ఇప్పుడు ఒక ప్రశ్న. అబ్రహాము దేవుని స్నేహితుడు, am I రైట్? బైబిల్లో 3 స్థలాల్లో ఆ మాట ఉంది. ఎక్కడెక్కడ ఉంది? మేక్ ఇట్ ఫాస్ట్. అబ్రహాము దేవుని స్నేహితుడు అనే మాట బైబిల్లో 3 స్థలాల్లోనే ఉంది. ఎక్కడెక్కడ ఉంది? ఒకటి నేను చెప్తా, బుక్ పేరు చెప్తాను. యాకోబు పత్రిక. రెఫరెన్స్ మీరే చెప్పాలా, టైం అయిపోతుంది, నా మెసేజ్ మిగిలిపోద్ది. 2 వెరీ గుడ్. యాకోబు 2:23 చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. వెరీ గుడ్. రెండవది యెషయా గ్రంథం. రెఫరెన్స్ మీరే చెప్పాలా. 41. వెరీ గుడ్. 41:8 చదవండి. చాలు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మూడవది 2 క్రానికల్ 20 కాదే, చదువు. 2వ దినవృత్తాంతాలు ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయము. చదవండి. ఇచ్చిన మా దేవుడవు నీవే. చాలు. ఇప్పుడు 5 స్టార్ ఎవరికి అలా? 3 నేనే చెప్పాను కాబట్టి మీరంతా నాకే ఇవ్వాలా. ప్రియమైన వారులరా, స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు? స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గర ఏమీ దాచడు. తల్లిదండ్రుల దగ్గర దాచవచ్చు, కుటుంబస్తుల దగ్గర దాచవచ్చు, భర్త భార్య వారు కూడా కొన్ని విషయాలు దాచిపెట్టుకోవచ్చు. కానీ ఇద్దరు మంచి స్నేహితులు, వారిరువురి మధ్య ఎలాంటి దాపరికం ఉండదు. ఉత్తత స్నేహితులు కాదు, నిజమైన స్నేహితులు, ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. వారి మధ్య దాపరికాలు ఉండవు.
అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎందుకు అంటే దేవుడు అబ్రహాము దగ్గర ఏమీ దాచలేదు, అబ్రహాము కూడా దేవుని దగ్గర ఏమీ దాచల. ఈ సంగతి అబ్రహాముకు దాచెదనా అంటాడు. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు ఆ సంగతి అబ్రహాముకు తెలియచేయకుండా దేవుడు ఉండలేకపోయాడు. కారణం ఏంటి? అబ్రహాము దేవుడు ఇద్దరు మంచి స్నేహితులు. యోనాతాను దావీదు ఎలా మంచి స్నేహితులు, ఆ రీతిగా దేవుడు అబ్రహాము మంచి స్నేహితులు. మంచి స్నేహితులు. దేవుడు అబ్రహాముకి ఏమీ దాచల. రెండవది, అబ్రహాము దేవుని మాట మీరలేదు. దేవుని మాట మీరలేదు. మీ గతంలో చెప్పాను, ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు. ప్రాముఖ్యమైనవి 4 విషయాలు అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవచ్చు. ఒకటి, నీ దేశం, నీ ఇంట్లో వారు, నీ స్వజనాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు, వదిలేశాడు. రెండవది, వాటర్ తీసుకో, లోతును వదిలిపెట్టమన్నాడు, వదిలేశాడు. మూడవది, హాగర్ని ఇష్మాయిల్ని వదిలేసేయమన్నాడు, వదిలేశాడు. నాలుగవది, ఇస్సాకును కూడా వదిలే అన్నాడు, వదలటానికి సిద్ధమయ్యాడు. స్వజనాన్ని, సొంత దేశాన్ని వదిలిపెట్టాడు. తమ్ముడు కొడుకైన లోతును వదిలిపెట్టాడు. శరీరానుసారంగా ఏర్పడిన బంధం హాగరు, ఇష్మాయిల్ను వదిలిపెట్టాడు. వాగ్దానం ద్వారా కలిగిన సంతానం ఇస్సాకును కూడా వదలటానికి సిద్ధమయ్యాడు. వనగలేదు, సనగలేదు, ఆలోచించలా, సెకండ్ ఒపీనియన్కి అస్సలు వెళ్ళాల. కాబట్టి దేవుడు అన్నాడు, నా స్నేహితుడు. యెషయా 41లో చదివాం కదా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇష్టపడ్డాడండి దేవుడు అబ్రహాముని నా స్నేహితుడని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతగా అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. అంతగా అబ్రహాము దేవునికి లోబడుతూ వచ్చాడు. ప్రియమైన వారులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. లూకా 12:4. చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాలం నిన్ను నన్ను ఉద్దేశించి, నా స్నేహితులైన మీరు, నా స్నేహితులైన మీరు, యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 ఉంటుంది. మిమ్మల్ని దాసులని పిలవక, ఎన్నో వచనం ఎక్కడ త్వరగా 15 వచ్చింది. 15 చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. కాబట్టి ఆనాడు దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా పిలిచాడు. అలానే ఉన్నాడు అబ్రహాం. ఈ రోజున మనల్ని కూడా నా స్నేహితులైన మీరు. రెండవది, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు అంటున్నాడు. ఇంకొక విషయానికి కొంచెం వెనక్కి వెళితే, స్నేహితులుగా ఉండట కొరకే
దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి? లోకంలో. అక్కడే ఉంది, నేను మిమ్మల్ని లోకములో నుండి. మీరు లోక సంబంధులైనడలా లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. దేనికి? లోకములో నుండి ఏర్పరచుకున్న దేనికి? మనము ఆయనకి స్నేహితులుగా ఉండటం కోసం. చెప్పండి, దేనికంట? చెప్పాలి గట్టిగా. ఎవరికి? దేవునికి. ఎవరికున్నావు స్నేహితుడుగా? నో వాయిస్. దాసులం కాదంట, మనం దేవునికి స్నేహితులం. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. రెండవది, విడువక ప్రేమిస్తాడు. ఎక్కడుంది అది? చదువు. సామెతలు. వెరీ గుడ్. కాబట్టి విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు నిజమైన స్నేహితుడిగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రెండవది, విడువక మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు. ఆనాటి నుండే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు ప్రేమ? ఎండ్లెస్. భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఆయన ప్రేమను అనుభవిస్తూనే ఉంటాం. గతంలో ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, రాబో దినాల్లో కూడా ప్రేమిస్తాడు. ఎందుకు అంటే ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడు. రుజువు చేశాడు, ప్రాణం పెట్టాడు, విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. నావన్నీ నీవి అన్నాడు. నీకు నాకు ఆయన ఏది దాచలా. యోహాను సువార్త 17వ అధ్యాయములు అంటాడు, నువ్వు నాకు ఏ ఏ సంగతులు తెలియజేశావో అవన్నీ నేను వాళ్ళకి చెప్పాను అంటాడు. తండ్రి దగ్గర ఏది విన్నాడో, ఏది చూశాడో అవన్నీ కూడా ఆనాడు శిష్యులకు తెలియజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి దాచలా. మీరు ఎప్పుడు మోసపోమాకండి. టీవీలు చూసి గందరగోళమైన మీటింగులు పెట్టి బయట లోకరీతిగా డెకరేషన్స్, అరేంజ్మెంట్స్ మనుషులను ఆకర్షించడానికి చేసి చాలా భయంకరంగా విశ్వాసులను త్రోవ తప్పిస్తున్నారు ఈ దినాల్లో. 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ప్రవచనం చెప్తారంటాడు ఒక ఆయన. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది చెప్పటమే ప్రవచనం. ఆల్రెడీ అంత చెప్పేశాడు, దాచింది ఏమీ లేదు, మరుగు చేసింది ఏమీ లేదు. నువ్వు బైబిల్ని జాగ్రత్తగా మెయిన్ క్రొత్త నిబంధన చదవగలిగితే ప్రకటన గ్రంథం వరకు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. నీ లైఫ్లో ఏం జరగబోతుందో నీకు తెలుస్తుంది. రాబో కాలంలో ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. అన్నీ ఆయన మనకు చెప్పినప్పుడు ఇంకెవడో చెప్పాల్సిన అవసరం ఏంది మనకి? మొన్న ఏదో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్పాడు, అది కాస్త తుస్సుమంది. వాళ్ళ పేర్లు చెప్పనులే నేను. వాళ్ళ భక్తులు కొంతమంది ఉంటారు ఇక్కడ, వాళ్ళకు రోషాలు వస్తాయి. కాబట్టి అన్నీ తెలియజేశాడు. తెలియకుండా దేవుడు ఏది విడిచిపెట్టలా, ఆయన ఏది మరుగు చేయలా.
ఏదైనా మరుగు చేస్తుంటే అది భూమి మీద ఎవ్వడికి తెలియదు. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. ఆయన మనకి నిజమైన స్నేహితుడు. ప్రాణం పెట్టాడు, విడువక ప్రేమిస్తూ ఉన్నాడు, ఏమీ దాచలేదు, సమస్తాన్ని తెలియచేశాడు. తెలుసుకోలేకపోవటం మన బుద్ధిహీనత, అర్థం చేసుకోలేకపోవటం మన చేతగానితనం. అంతకు మించి దేవుడు మనకేం తక్కువ చేయలే. అంతకు మించి దేవుడు మనకేం తక్కువ చేయలే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దావీదు ఎలా ప్రేమించాడో యోనాతాను అలా ప్రేమించాడు. కాబట్టి 4 వస్తువులు ఇచ్చాడు. దేవుడు ఎలా ప్రేమించాడో అబ్రహాము కూడా అలానే ప్రేమించాడు. కాబట్టి 4 విషయాలు చెప్పినట్టు లోబడుతూ వచ్చాడు. చాలా ఉన్నాయి అబ్రహాం జీవితంలో, మనకు గుర్తుకు అవసరమైనవి 4 విషయాలు చెప్పాను. సో యేసు ప్రభు ఎలా ప్రేమించాడో ఆనాడు శిష్యులు కూడా అలానే ప్రేమించారు. యేసు ప్రభు వారి కొరకు వాళ్ళు ప్రాణం పెట్టారండి. హతసాక్షులు అవుతూ వచ్చారు. శిష్యుల్లో యోహాన్ తప్ప మిగతా వారందరూ కూడా 12 మంది మత్తీయతో సహా, తర్వాత వచ్చిన వారందరూ వందల వేల సంఖ్యలో దేవుని కొరకు హతసాక్షులవుతూ వచ్చారు. అంటే దేవుడు వాళ్ళని ఎట్లా ప్రేమించాడో ఆనాడున్న శిష్యులు కూడా దేవుడిని అలానే ప్రేమించారు. చెప్పండి, దేవుడు ఎలా ప్రేమించాడో చెప్పండి గట్టిగా. శిష్యులు కూడా అలాగే చెప్పాలి గట్టిగా. ప్రేమించారు. ఏం అసలు మాట రావట్లేదు? ఆకలి అవుతుందా? అప్పుడే లేవు, ఏమిలే. శిష్యులు కూడా అలానే ప్రేమించారు, ప్రాణం పెట్టారు, వదిలేశారు, విన్నారు. సర్వలోకమునకు వెళ్ళి ప్రపంచాన్ని తల్లక్రిందులు చేశారు. ఎన్ని ఖండాలు? ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? 5 7? ఏది నిజం? టీచర్సే చెప్పాలా? 5 7? మరి 5 అంటారు, 6? నా మీద నాకు డౌట్ వస్తుంది. ఎన్నమ్మా? 7 5? ఏం డేవిడ్ 6? నేను అడిగింది ప్రపంచాన్ని ఎన్ని ఖండాలుగా విభజించారు? 7. జనసాంద్రత కలిగినవి 6. అంటే జనాల నివాసయోగ్యంగా ఉండేవి 6. 7వది అది ఎందుకు పనికిరాదు అది. సో ఈ 6 ఖండాల్లో ఉన్న ప్రతి దేశాన్ని కదిలించారు. ప్రతి దేశానికి వెళ్ళారు స్వార్థ తీసుకొని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఖండాన్ని షేక్ చేసేసారు. ఖండంలో చాలా దేశాలు ఉంటాయి, దేశాల్లో చాలా రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి, జిల్లాలో మండలాలు ఉంటాయి, మండలాల్లో గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామానికి స్వార్థ, ప్రతి గ్రామంలో మందిరం. ప్రియులరా, వాళ్ళ జీవితాలు ప్రభుకు అర్పించి వాళ్ళు రుజువు చేశారు, మేము యేసుక్రీస్తు యొక్క స్నేహితులము.
స్నేహితులు. మధ్యాహ్న కాలంలో ఆయన బల్ల కొరకు వచ్చావు, ఆయన శరీరం, ఆయన రక్తం కొరకు వచ్చావు. మంచిది. ఆయన నిన్ను స్నేహితుడిగా పిలిచాడు. నువ్వు చెప్పగలవా, నేను యేసు ప్రభుకి నిజమైన స్నేహితురాలను, నిజమైన స్నేహితుడను? చెప్పగలవా? యేసు ప్రభుతో అన్నీ షేర్ చేసుకున్నావా? దాస్తున్నావా? దేవునికి నీకు మధ్య రహస్యము, దాపరికము ఏమైనా ఉన్నాయా? అయితే నువ్వు స్నేహితురాలవి, స్నేహితుడివి కాదు. రెండవది, దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించగలుగుతున్నావా? అబ్రహాము పూర్తిగా విధేయత చూపించాడు. పూర్తిగా విధేయత చూపించాడు. ఏది వదిలేయమంటే అది వదిలేశాడు. ఏది వద్దు అంటే దాని జోలికి పోలా. అందుకే వారి దేవుడును అనిపించుకున్నటకు సిగ్గుపడలా. హెబ్రీ 11 మనం చదువుతాం. చదవండి ఆ మాట. వాటర్ హెబ్రీ 11 వచనం చూడండి. కాబట్టి వారి దేవుడిని అనిపించుకున్నటకు దొరకలేదా? భూతత్వాలు తెచ్చుకోండి, చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరిచి ఉన్నాడు. వారి దేవుడను ఎవరన్నా? మా పైన చెప్పబడింది అబ్రహాం గుడారంలో ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అట్లా యాకోబు, ఇస్సాకు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడా, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే మాది ఫలానా హిందూపురం అంటాం, ఫలానా వీధి అంటాం, మాది ఫలానా డోర్ నెంబర్ అంటాం. ఇది నీ కేర్ ఆఫ్ అడ్రస్. దేవుడిని అడిగితే ఏమంటున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఒక మనిషిని కేర్ ఆఫ్గా చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలా. ఈ మధ్యాహ్న కాలంలో నేను ఫలానా వారి దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? నేను యువరాజు దేవుడు అని చెప్పగలుగుతాడా? నేను శైలు దేవుడు అని దేవుడు చెప్పగలుగుతాడా? నేను సుకుమారు దేవుడు అని చెప్పగలుగుతాడా? నేను సుహాసిని యొక్క దేవుడు అని చెప్పగలుగుతాడా? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అబ్రహాం లాగుందనే జీవితం దావీదు లాగుందా? దావీదు యోనాతాను నిబంధన చేసుకున్నారు. 4 వస్తువులు ఇచ్చాడు. అది మీకు హోంవర్క్. 4 వస్తువుల అర్థాలు చెప్పాలి నాకు. ఏమైనా సరే నువ్వు నా సంతానానికి, నేను నీ సంతానానికి హాని చేయకూడదు. దావీదు రాజైనాక అంటాడు, యోనాతానును బట్టి దయచూపుటకు ఎవడైనా ఉన్నాడా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారు దావీదు సంతతిలోను, సౌలు అంటే అక్కడున్న సౌలు యోనాతాను గోత్రములు అంటే బెన్యామీను గోత్రములు. సౌలు
యేసు ప్రభు పిల్లల్ని హింసించాడు. ఆనాడు నిబంధన జరిగింది అక్కడ. కాబట్టి ఇప్పుడు హింసించకూడదు, సహవాసం ఉండాలా, ఫ్రెండ్షిప్ ఉండాలి ఇద్దరి మధ్య. అందుకే ప్రభు అన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు. ఆ నిబంధన ప్రకారం సౌలు దేవునితో సమాధానపడి సహవాసం చేశాడు, పౌలుగా మారిపోయాడు. ఏమి నిబంధన అండి? స్నేహ నిబంధన. ఏమి నిబంధనది? ఎన్నడూ తొలగిపోలేదు. తరతరాలకి వారి ఇరువురి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. వారు అంత విధిగా ఒకరికి ఒకరు లోబడ్డారు, ఒకరి విషయంలో ఒకరు నమ్మకంగా ఉన్నారు, ఒకరి దగ్గర ఒకరు దాపరికాలు లేకుండా ఉన్నారు. కాబోయే రాజు దావీదని తెలిసి కూడా, యోనాతాను సింహాసనం పోతుందని ఎరిగి కూడా దావీదుకి 4 వస్తువులు ఇచ్చాడు. దావీదుని ప్రొటెక్ట్ చేశాడు. దావీదుకి అంత సమాచారం తెలియచేసి క్షేమంగా పంపించాడు. వాట్ ఏ ఫ్రెండ్షిప్! ఏమి స్నేహం అండి! ఎవడు చేయగలుగుతాడు? ఎవడి వల్ల అవుతుంది? నీ పోస్టు నీ స్నేహితురాలు, నీ స్నేహితుడు తీసుకుంటాడంటే, నీ ఉద్యోగం తీసుకుంటాడంటే దానికి జారనిస్తావా? జారనిస్తావా? చెప్పరే. నీ ఎకరం పొలం నీ స్నేహితుడు అడిగాడంటే వాడిని దగ్గరకు జారనిస్తావా? కానీ యోనాతాన్ రాజు తన సింహాసనం, తన రాజ్యం, తన ఆధిపత్యం, తన అధికారం అంత దావీదుకి పోతుందని తెలిసి కూడా 4 వస్తువులు ఇచ్చాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. యోనాతానికి అంత తెలుసు. తను చచ్చిపోతాడని తెలుసు, తన తర్వాత రాజు అవుతాడని తెలుసు. అందుకే అంటాడు, తర్వాత నా సంతతిని నువ్వేం చేయకూడదు. మరలా నిబంధన చేసుకున్నారు. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు. నిబంధన జ్ఞాపకం చేశాడు దేవుడు. అది నిజమైన స్నేహం. విధేయత నిజమైన స్నేహం. దాపరికం లేకుండా ఉండేది నిజమైన స్నేహం. స్వార్థం లేనిది నిజమైన స్నేహం. ఎలా ఉన్నావు? ఆయన అన్నాడు లోక 12:4 నా స్నేహితులైన మీతో. ప్రభు మనల్ని ఎంత చక్కటి పిలుపుతో పిలుస్తున్నాడు. మీరు నా స్నేహితులు. రుజువు చేశాడు. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నిజమైన స్నేహితుడిగా ప్రాణం పెట్టాను. విడువక ప్రేమిస్తున్నాను. వ్యాధుల్లో, బాధల్లో, ఒంటరితనంలో, కృంగుదల, నిరాశ, నిస్పృహల్లో ఎంతగా దేవుని ప్రేమను రుచిస్తున్నావు. ఒకసారి పక్కన ఎవడుండడండి. ఒకసారి మన బాధను చెప్పుకోవడానికి కూడా ఎవడు దొరకడు. నిజమా కాదా? కానీ అప్పుడు నేనున్నానని చెప్పి దేవుడు తన ప్రేమను మన పైన వెల్లడిపరుస్తున్నాడు. హృదయంలో రగులుచున్న, పొర్లుతున్నటువంటి వేదన, దుఃఖం భర్తతో షేర్ చేసుకోలేవు, భార్యతో షేర్ చేసుకోలేవు, పిల్లలతో షేర్ చేసుకోలేవు. ఆయన అంటాడు నేనున్నాను. ఎవర్లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ, విడువక ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నిజమైన స్నేహితుడిగా నీ పట్ల, నా పట్ల రుజువు చేశాడు. మనం రుజువు చేస్తున్నామా? శిష్యులు రుజువు చేశారు.
అబ్రాహాము రుజువుపరిచాడు, దావీదు యోనాతాను రుజువు చేశారు. మనకు ముందున్న భక్తులు చాలామంది రుజువు చేశారు. దైవజనుడు భక్సింగ్ గారు, దైవజనుడు ఫిలిప్ గారు, దైవజనుడు అగస్టిన్ గారు, దాసన్ గారు సామాన్యులు కాదు వాళ్ళు. గిద్దలూరు బెంజమిన్ అక్షరం ముక్క లేదు, జీతానికి ఉన్నాడు. గేదెల కాడ ఆవుల కాడ పేడెత్తేసి గడ్డి తీసుకొచ్చి పశువులను మేపినటువంటి వాడు. గిద్దలూరు జిల్లాని కదిలించాడు. కానుకేశ్వరులు నిలబడితే పంచి కట్టుకొని అనార్ఘళంగా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతూ వచ్చాడు. రుజువు చేశాడు, ప్రభా నేను నీ స్నేహితుడను. ఈ బల్లకాడ దేవుడిని అడుగుతున్నాడు, నన్ను నేను నిన్ను స్నేహం చూపినట్టుగా నా పట్ల నువ్వు స్నేహం చూపిస్తున్నావా? నాకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని దాపరికాలు ఉన్నాయి. ఆయన మాటను ఎన్నిసార్లు తృణప్రాయంగా చేస్తూ వచ్చావు. యోనాతాను 4 వస్తువులు ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వేం చేశావు? చాలామంది నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు. చేశాడు, అర్థం కాల. ఆయనకు మనకి ఏం చేయాలో అన్నీ చేసేసాడు. వినాలి, నిద్రపోవద్దు, దిక్కులు చూడవద్దు. నీకేం చేయాలో దేవుడు అంతా చేశాడు. ఏ పెండింగ్ పెట్టలా. ప్రతి ఆశీర్వాదం ఆయన మనకి అనుగ్రహించెను. ఎఫెసీ 1:3 ప్రకారం హి గివెన్, ఇచ్చేశాడు. పెండింగ్ లేదు. ప్రశ్న ఏంటంటే మనం ఆయనకి ఏమి ఇచ్చాం? మనం ఆయన కొరకు ఏం చేశాం? మనం ఆయన కొరకు ఏ క్రైమ్ చెల్లించావు? ఏం విడిచిపెట్టావు? బల్లకాడ ఇదే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నన్ను అడుగుతున్న ప్రశ్న. నన్ను అడుగుతున్న ప్రశ్న. ఏబుకి 4 స్నేహితులు. ఏబుని బాండిలేసి ఫ్రై చేశారు 4 స్నేహితులు. నువ్వు అట్టటోడివి, ఇట్టటోడివి, అది చేశావు, ఇది చేశావు, కాబట్టే నీకు ఈ రోగం, నీకు ఈ నష్టం, నీకు ఈ పరిస్థితి. మనం కూడా చాలామంది తీర్పు తీరుస్తాం. నా విషయం కూడా మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, మమ్మల్ని తిట్టాడు కాబట్టి వీరికి ఈ పరిస్థితి వచ్చింది. నో డౌట్ ఎట్ ఆల్. అందరు కాకపోవచ్చు, ఒకళ్ళిద్దరు, కొంతమంది అయినా సరే తగిన శాస్తి జరిగింది అనుకోవచ్చు. నేనే మిమ్మల్ని తప్పుపట్టట్లా. ఒక విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అనారోగ్యం కానీ, నష్టం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు మన జీవితంలో శిక్ష లేకుండా చేశాడు. శిక్ష కొట్టివేయబడింది. నన్ను కాదు, నిన్ను కాదు, ఎవరిని ఆయన శిక్షించాడు. ఎందుకంటే కొట్టేశాడు. ఇది శిక్ష కాదు, ఇది ప్రిపరేషన్. తెలుగులో చెప్పాలంటే శిక్షణ. చెప్పండి, ఏంటది? ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక బంగారం కొలిమిలో వేసి సుత్తితో కొట్టి కట్ చేసి వంచి ఒక సుందరమైన
నగలుగా ఎలా తయారు చేయబడుతుందో అలా నిన్ను నన్ను ఈ అనుభవాలు కూడా తీసుకెళ్ళి ప్రిపేర్ చేస్తున్నాడు అమూల్యమైన రాయిగా. ఇది గ్రహిస్తే ఎవరిని తొలనాడు నీళ్ళు. ఈ ఫ్యాన్ వేసారు, నోరు ఎండిపోతుంది, ఆపుతారా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోబుని దేవుడు శిక్షించల. కానీ స్నేహితులు అన్నారు, నువ్వు అది చేసావు, ఇది చేసావు, తండ్రి లేని వారి ఆస్తి లాక్కున్నావు, నీ అన్నదమ్ముల ఆస్తి లాక్కున్నావు, నువ్వు అట్టటోడు ఇటు చాలా అన్నారు. కాబట్టి నీకు ఈ శిక్ష. యోబు ఒప్పుకోలా, యోబు ఒప్పుకోలా. ఇది శిక్ష కాదు, నా శిక్షడనే రుజువు చేశాడు. యోబు కూడా బాధలు తట్టుకోలేక కొన్ని విషయాలు తన తాహాకు మించి మాట్లాడాడు, తన నాలెడ్జ్కి మించి మాట్లాడాడు. అందుకే యోబు గ్రంథం చివరిలో దేవుడు యోబును గద్దిస్తాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులను కూడా దేవుడు అంగీకరించడం. ప్రియులారా గమనించండి, యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడండి. చదువు మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం. తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థించింది. 8వ వచనం పట్టుకుంది, 10వ వచనం చదువు. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ప్రియులారా, స్నేహితులు అంత భయంకరంగా మాట్లాడారు యోబుని. కానీ వాళ్ళ మీద కోపం కానీ ద్వేషం కానీ ఎలాంటి అభిప్రాయాన్ని యోబు పెట్టుకోలే. దేవుడు చెప్పాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. మనసులో ఏ భేదం లేదు, కోపం లేదు, ఎలాంటి ఫీలింగ్ లేదు. స్వచ్ఛమైన మనసుతో, యథార్థమైన హృదయంతో యోబు ప్రార్థన చేశాడు. కాబట్టి ఎంత ఆశీర్వాదం! అది నిజమైన స్నేహితుల లక్షణం. నిజ స్నేహితుల యొక్క లక్షణం అండి అది. నిన్ను మాట్లాడే వారి కొరకు, నిన్ను తృణీకరించే వారి కొరకు, నిన్ను అవమానించిన వారి కొరకు, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు యోబులాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? వీడు ఎప్పుడు చేస్తాడో, వీడు జిమ్మడా, వీడు కాళ్ళెరగా, వీడు చేతులెరగానే తిడుతున్నావా? ఆడవాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు, మగళ్ళు కూడా ఏం తక్కువ కాదులే. మనం వాళ్ళకంటే 4 చదివిన వాళ్ళం తిట్టుల్లో. ఇలాంటి మనస్తత్వం నీకు నాకుంటే మనం యేసు ప్రభువుకి స్నేహితులం కాదు. ఎవరు స్నేహితులు చెప్తారా? బాగా రోజు పరిచయమే, సాధారణ స్నేహితులం. చెప్పండి, ఎవరు స్నేహితులు? ప్రియులారా, బల దగ్గరకు వస్తున్నావు, జాగ్రత్త. ఆయన శరీరం, ఆయన రక్తం సాదృశ్యం కాదు, ఇట్స్ రియల్. ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఉందా బైబిల్లో మాట? చదువు. 1 కొరింథీ 11లో ఉంటుంది, మత్తయిలో ఉంటుంది, లోకాలో ఉంటుంది, అన్ని స్థలాల్లో ఉంటుంది. నేను మీకు అప్పగించి దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అది చెప్పాడు. కాబట్టి ప్రభు శరీరం, నీ స్నేహితుని యొక్క శరీరం, నీ కొరకు విరవబడిన శరీరం, ప్రాణం పెట్టాడు. నీ స్థితి అలా ఉంటుందా? నువ్వు అదే రేంజ్లో ప్రభుని స్నేహించగలుగుతున్నావా? అయితే రా బల దగ్గరికి. లేని పక్షంలో తొందరపడద్దు, బలహీనమవుతావు. రెండవది వ్యాధిగ్రస్తులు అవుతారు. మూడవది చచ్చిపోతాం. నిద్రించి బలహీనత, రోగము, నిద్ర, సావటం. అనాలోచితంగా బలలో చేయి వేస్తే ఆత్మీయంగా బలహీనమవుతావు, ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులు అవుతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఇక నీకేం అర్థం కాదు, దేవుని విషయాలు అర్థం కావు. ఎంతన్నా చెప్పు, ఎంతన్నా గద్దించు, ఎంతైనా హెచ్చరించు, ఎంతైనా ప్రేమగా చెప్పు, నీ బ్రతుకు మారదు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. చచ్చిపోయావు, నో రియాక్షన్. సచ్చినోడికి పలావ్ పెడితే తింటాడా? సచ్చినోడికి మంచి కూల్ డ్రింక్ పెడితే తాగుతాడా? ఏముండదు. వాడిని తన్నినా రియాక్ట్ అవ్వడు, వాడిని కోసినా రియాక్ట్ అవ్వడు, వాడిని ఏం చేసినా రియాక్ట్ అవ్వడు. అట్లానే ఆత్మీయంగా బలహీనపడ్డావు. ఇన్ని సంవత్సరాల నుండి, ఇన్ని నెలల నుండి, ఇన్ని వారాల నుండి ఆత్మీయ వ్యాధిగ్రస్తుడు అయ్యావు. దాదాపుగా చనిపోయావేమో, లేకపోతే ఆ స్థితికి వచ్చావేమో. మధ్యాహ్న కాలంలో పరీక్షించుకో. ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేసి వాళ్ళ దగ్గరికి వెళదాం. జాగ్రత్తగా వినండి. దావీదు సొంతూరేది? ఇప్పుడు ఎందుకన్నా మనకు అది అంటారా? అట్లానే ఉంది మీ మొఖాలు చూస్తుంటే. ఎప్పుడో జరిగిపోయిన సంగతులు ఇప్పుడు ఎందుకు మనకంటారు? దావీదు సొంతూరు వారని బెత్లెహేం. వెరీ గుడ్. బెత్లెహేంలో ఒక బావి ఉంది. ఆ బావి నీళ్ళు ఎప్పుడు తాగేవాడు దావీదు. అవంటే చాలా ఇష్టం. దావీదు సౌలు చేత తరం పడుతున్నప్పుడు గుహలో దాక్కుంటాడు. దావీదుతో ఉన్నవాళ్ళు మహావీరులు, చాలా బాయికర్లు వాళ్ళు. వాళ్ళతో ఉన్నవాళ్ళే అంత మహావీరులైతే దావీదు ఇంకెలాంటాడో చూడండి. ఒకసారి దావీదు బెత్లెహేములో ఉన్న బావి నీళ్ళు తాగాలని ఆశపడతాడు. అదేమో ఫిలిస్తీన్ల చేతిలోకి పోయింది. ఆ బెత్లెహేము, ఆ బావి దగ్గర మొత్తం శత్రువులు ఉన్నారు. అడుగుతాడు, ఆ బావి నీళ్ళు నాకు ఎవరైనా తెచ్చిస్తారా? ఆ బావి నీళ్ళు నాకు ఎవరైనా తెచ్చిస్తారా? అప్పుడు ఒక నలుగురు వ్యక్తులు, నలుగురు ముగ్గురు, కరెక్ట్ నంబర్ ఐడియా లేదు, ఒకటి అటు ఇటు అయితే ఏమనుకోమాకండి. ముగ్గురా? ఖచ్చితమేనా? పక్కా షూర్? ముగ్గురు బలాఢ్యులు. వాళ్ళు ఫిలిస్తీన్లని చంపుకుంటూ వెళ్ళి ఆ బెత్లెహేములో ఉన్న బావి నీళ్ళు తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, తన యజమానుడి కొరకు, తన స్నేహితుడి కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళారండి. ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. తలనొప్పి పడితే మందిరం ఎగ్గొట్టడం, కాళ్ళ నొప్పులు వస్తే మందిరం ఎగ్గొట్టడం, బంధువులు వస్తే మందిరం ఎగ్గొట్టడం,
చిన్న చిన్న పరిస్థితులకు మందిరం ఎగ్గొట్టడం ఈజ్ ఇట్ ద వే? ఇదేనా నువ్వు ప్రభువుని ప్రేమించటం, ప్రభువుని స్నేహించటం? పరీక్షించుకుందాం. నిజమైన స్నేహం నీలో లేకపోయినట్లయితే, ప్రభువా నువ్వెంతగా నన్ను స్నేహం చూపించావో నేను అంతగా నిన్ను స్నేహించలేకపోయాను. ఎన్నో విషయాలు దాస్తూ వచ్చాను, ఎన్నో విషయాలు లోపడలేకపోతూ వచ్చాను, ఎన్నో విషయాలు నీ కొరకు క్రైమ్ చెల్లించలేకపోయాను. అయా నన్ను క్షమించు. ఒక మాట అడుగు. ఎంత క్షమాపణ నువ్వు అనుభవిస్తావో. క్షమాపణ అడగం, అందుకే మన హృదయాలు ఎట్లా ఉన్నాయి. ఒక్క మాట అడుగు. క్షమించుటలో సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించుట యందు ఆనందించేటువంటి దేవుడు. ప్రభువా నన్ను క్షమించంటే ఆయన ఎంత సంతోషం వేస్తాడు. బుద్ధి లేనుడా, పోమా, ఎన్నిసార్లు ఆయన నెట్టేయడు. క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. నువ్వు నిజమైన స్నేహితుడివేనా? నిజమైన స్నేహితురాలువేనా? యోనాతాను 4 విషయాలు ఇచ్చాడు. అబ్రహాము 4 విషయాల్లో విధేయత చూపించాడు. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదుతో ఉన్నవారు ప్రాణాన్ని పణంగా పెట్టి నీళ్లు తెచ్చారు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, శిష్యులు ప్రాణం పెట్టాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. ఒకరికి రండి. మోకరించండి. దయచేసి దిక్కులు చూడొద్దు, కళ్ళు మూసుకొని ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి దిక్కులు చూడొద్దు. శ్రేష్టమైన సమయంలోకి వస్తున్నాం. చెప్పుల స్టాండ్లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేయండి. బయట పెనీళ్ళు ఎవరున్నారో దయచేసి లోపలికి వచ్చేయండి. ఒక్క నిమిషం టైం. పలకడ తీసుకుంటాం.